నా కొడుకుని గాయపరిచిన వాళ్ళని ఊరికే వదలను, చిత్తగొడతాను ఈ కర్రతోనే. వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా నా వైపు కళ్ళు పెద్దవి చేసి చూసినా నేను అస్సలు వెనక్కి తగ్గను. ఎందుకంటే ఇది నా విను ప్రాణాలకు సంబంధించిన సమస్య. అమ్మా, విను ఖచ్చితంగా నిజం చెప్పడు. వాడు సక్కు చేతిలో కీలు బొమ్మ, అది చెప్పినట్టే చేస్తాడు. కానీ నేనేదైనా చెప్తే ఎదిరిస్తాడు. అమ్మా, విను నా మీద పీకల్లాగా కోపంగా ఉన్నాడు. నాకేమనిపిస్తోందంటే అది లేదమ్మా, నీకు విను గురించి అస్సలు తెలీదు. నేనేదో వాడి శత్రువునైనట్టు మాట్లాడతాడు. వాడు ఎలాంటి వాడో చెప్పనా? నేనే వాడిని కొట్టానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాడికి ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది కదా, వాడు గతాన్ని మర్చిపోతే బాగుంటుంది. వాడికి జ్ఞాపక శక్తి పూర్తిగా నశిస్తే వాడు ఈ సమస్యలో నన్ను ఇరికించడు. నేను ఉదయం వాడిని కొడతానన్నాను కదా, ఆ విషయం వాడు మర్చిపోవాలి. విను చెడ్డవాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులది దుష్ట స్వభావం అయితే పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీ బాబాయ్ ఒక దద్దమ్మ, మీ పిన్ని వాగుడుకాయ. వాళ్ళ ఆలోచనలు క్రూరంగా ఉంటాయి. విను అలాగే ఉంటాడు. విను కోలుకున్నా కోలుకోకపోయినా నాకు అనవసరం. కాని వాడు మాత్రం ఈ మాట చెప్పి తీరాలి. తనని కర్రతో కొట్టింది సక్కు వదినే అని. తేలు కుట్టిన దొంగలా సక్కు దొరికిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సక్కుకి శిక్ష పడాలి, పడి తీరాలి. పాండురంగ, విను మరిది గారు తీవ్రంగా గాయపడ్డారు. నాకు చాలా బాధగా ఉంది. తను చాలా మంచివాడు, నాకు తోబుట్టు లాంటివాడు. తనకెందుకింత కష్టం వచ్చింది? పాండురంగ, నేను నిజం చెప్తున్నాను. విను మరిది గారు నా పేరు చెప్పినా కూడా నాకు పర్వాలేదు. నువ్వు తనని త్వరగా కోలుకునేలా చేయి, సరేనా? తను వెంటనే స్పృహలోకి రావాలి. నిన్ను ఇంతకు మించి నేనేం కోరను. చూసారా, యమున ఏమని ప్రార్థిస్తోంది? వినుకి జ్ఞాపక శక్తి నశించాలట. ఏమిటిది? ఇవేం ఆలోచనలు? ఇక మనోరమ దుష్టత్వానికి ప్రతీక. వినుకు స్పృహ రావాలనుకుంటోంది, కానీ ఎందుకు? వాడు సక్కు పేరు చెప్తే తనకి శిక్ష పడుతుందని. చాలా దారుణం. కానీ మన సక్కు అమాయకురాలు. ఎప్పట్లాగే తన కష్టాలని సమస్యల్ని తీర్చమని అడగకుండా విను కోసం మనసారా ప్రార్థించింది. అదే సఖు గొప్పతనం దేవి. తను దైవాంశ సంభూతురాలు. ప్రేమ, దయ, కరుణ ఇవి సఖు గుణగణాలు. తను ఎవరి గురించి తప్పుగా ఆలోచించదు. తనే కొట్టిందని విను చెప్తాడా లేదా ఇవన్నీ తనకు అనవసరం. విను మరిది గారికి స్పృహ రావాలి, ఇదే తన కోరిక. మన సఖు చాలా ప్రత్యేకమైనది. అందుకే తను నా ప్రాణ స్నేహితురాలు. విను నా బంగారం, నువ్వెప్పుడు స్పృహలోకి వస్తావురా? నాకు చాలా భయం వేస్తోంది. వత్సల, నాకు కూడా ఆందోళనగానే ఉంది. నువ్విలా ఏడ్చి నన్ను భయపెట్టకు. విను విను కళ్ళు తెరుస్తున్నాడు. వినాయకరావు, విను, రే విను, నువ్వు నాకు భయపడకుండా ఈ విషయం చెప్పు. నిన్న రాత్రి ఇక్కడ నీ గదిలో ఏం జరిగింది? నిన్ను కొట్టింది ఎవరు? అరే, నాకు నిజం చెప్పి విను. నువ్విక్కడెవరికి భయపడక్కర్లేదు. ఏం జరిగింది? నిన్నెవరు కొట్టారు?
ఏంట్రా నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నావు?